ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలు నాయన. మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని, అలాగనే మరొక నూతనమైన పునరుత్థాన దినాన్ని మీరు మా జీవితంలో అనుమతించారు. దేవా, ఈ పునరుత్థాన దినమునందు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆత్మపూర్ణులై ఉండుడి, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మానవుని ఈ భూమి మీద తన రూపంలో చేసుకోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఆయన ఆత్మపూర్ణుడు కనుక ఆయన పిల్లలైనటువంటి వారందరూ కూడా ఆత్మపూర్ణులై ఉండాలని ఆయన ఆశ, ఆయన కోరిక. ప్రియ దేవుని పిల్లలారా, ఆత్మపూర్ణత అనేటువంటిది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యము. ఏ మనిషి అయితే ఆత్మను పొందుకొని ఆత్మలో నిలిచి ఉంటాడో ఆ వ్యక్తితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాను అని లేఖనం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మాట వాక్యమే, వాక్యము దేవుడై ఉండెను అని ఉంది కదా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రతిరోజు దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా చాలామంది ఈ ఆత్మను పొందుకోకుండా, దేవుడిచ్చేటువంటి ఆత్మతో నింపబడకుండా ఈ లోకములో ఉన్న ప్రతి దానితో వారు నింపబడి శరీరానుసారులుగా, ద్రోహులుగా, దుర్మార్గులుగా ఈ రోజున ప్రజలు మారటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆత్మపూర్ణత వారిలో లేకపోవడమే. కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రభు కోరుకుంటూ ఉన్నాడు, మనము ఆత్మపూర్ణులై ఆత్మపూర్ణత కలిగిన వారమే మనం ఉండాలని. ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి విశ్వాస జీవితంలో దేవుని ఆత్మతో నింపబడటం దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దేవుడు ఆత్మతో నింపబడండి అని ఆయన తన ఆత్మను మనకు దగ్గరగా పంపిస్తూ ఉంటే, మనం చేసేటువంటి మన యొక్క నిత్య కృత్యములలో ఉన్నటువంటి మన క్రియలు చెడ్డవైనందున ఆత్మ మన దరి చేరడం లేదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రభు కోరుకుంటూ ఉన్నాడు, మీరు ఆత్మపూర్ణులై ఉండి. ఆత్మపూర్ణత నుండి మనలను పక్కకు లాగివేస్తున్నటువంటి ఆ చెడ్డ క్రియ ఏమిటి? ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మొదటిగానే దేవుడు అన్నాడు కదా, మద్యముతో మత్తులై ఉండకుడి. ఈ రోజున అనేక మంది ప్రజలు, అనేక కుటుంబాలు చిన్నాభిన్నం కావడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? త్రాగుడు, మద్యము. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని లేఖనం సూటిగా సెలవిస్తూ ఉంది, త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులుగా ఎంత మాత్రమునో కానేరరు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ సహోదరుడ, సహోదరి, నీ జీవితంలో మద్యముతో నీ జీవితాన్ని, నీ శరీరాన్ని మత్తిల్లేలాగా చేసుకుంటూ ఉన్నావా? ఈ రోజున మద్యముతో మత్తులై ఉండకుడి అని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిత్యరాజ్యము నీకు దొరకదు. నీవు మద్యముతో మత్తులై ఈ లోకముతో స్నేహం చేస్తూ ఈ లోకములో ఉన్న దుర్వ్యాపారము మీకంటించుకుని ఆత్మపూర్ణులుగా ఉండవలసినటువంటి నీవు శరీరానుసారువై మద్యముతో మత్తిల్లి దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకుంటూ ఉన్నావు. దేవుని పిల్లలారా, ఈ రోజున ఆత్మపూర్ణత నుండి నిన్ను లాగివేస్తున్నటువంటి ఈ చెడ్డ లక్షణము
ప్రియ దేవుని పిల్లలారా, మద్యము అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి మరి దుర్వ్యసనమో. ఈ వ్యసనము ద్వారా అపవాది అయినటువంటి సాతాను అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబము విచ్ఛిన్నం కావడానికి ఈ మద్యం, ఈ త్రాగుడే కదా. నీ జీవితంలో ఉన్నటువంటి ఈ చెడ్డ వ్యసనాన్ని ఈ రోజున ప్రభువు నీ జీవితంలో నుండి తీసివేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే నీవు ఒక నిర్ణయం చేయాలి. ప్రభువా, నా జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి తలంపులు నాలో లేవునైనా, దానికి కారణము నేను త్రాగే నాలో ఉన్నటువంటి ఈ చెడ్డ వ్యసనమే. ఈ త్రాగుడు అనేటువంటి వ్యసనాన్ని నాలో నుండి తీసివేయి ప్రభువా అని నేను వేడుకుంటే, దేవుడు ఇప్పుడే దాని నుండి నేను విడిపించడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆత్మ పూర్ణత నుండి లాగివేసేటువంటి ఈ చెడ్డ వ్యసనాన్ని నీవెందుకు దానిని తొలగించుకోలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వు అపవాది సంబంధిగా ఉన్నావు. అపవాది నీలో సుఖ నివాసం చేస్తూ ఉన్నాడు. నీలో సుఖ నివాసం చేయవలసిందేంటో తెలుసా? దేవుని లేఖనము, దేవుని ఆత్మ నీలో సుఖ నివాసం చేయాలి. కానీ దేవుని ఆత్మ ఉండవలసిన చోట నీవు మద్యమును పోస్తూ ఉన్నావు. మద్యముతో నీ శరీరాన్ని మరి స్పృహ కోల్పోయేటట్లుగా చేస్తూ ఉన్నావు. మత్తిల్లుతున్నావు. నీ జీవితంలో ఎప్పుడు ఆత్మతో నిండమని దేవుడు సంకల్పిస్తూ ఉంటే, నీవు మద్యముతో నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ మనస్సును, నీ తలంపులను నింపివేసుకొని దేవుని ఆత్మను దూరం చేసుకుంటా ఉన్నావు. కాబట్టి ఈరోజున ఆత్మ పూర్ణత నుండి నిన్ను లాగివేస్తున్నటువంటి, ఆత్మ పూర్ణతతో నింపబడకుండా నిన్ను గెంటి వేస్తున్నటువంటి ఈ చెడ్డ అవలక్షణాన్ని ఈ రోజున ప్రభువు నీ జీవితంలో నుండి తీసివేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవు త్రాగుబోతువా? అయినా సరే దేవుని దగ్గరకు వచ్చి నీ యొక్క ఆ యొక్క చెడ్డ వ్యసనాన్ని తీసివేయి దేవా అని అడిగితే నీలో నుండి దానిని తీసివేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజున త్రాగుబోతులు ఎందరో ఈ రోజున మారి దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని ఆత్మతో నింపబడతా ఉన్నారు. ఈ రోజున త్రాగుబోతుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో, వారి కుటుంబాలను మనం ఆలోచన చేసినట్లయితే, వారు ఒక్క పూట తిండి తినడానికి కూడా మరి గగనమైపోతూ ఉన్నటువంటి అనేక కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున త్రాగుబోతువై నీ కుటుంబాన్ని, నీ యొక్క భార్యను, పిల్లలను నీవు నిరర్ధకం చేస్తూ వారిని మరి పట్టించుకొనకుండా, నీవు జ్ఞానవంతుడుగా మరి డిగ్రీలు అనేకములు సంపాదించినటువంటి నీ జీవితంలో త్రాగుడుకు బానిసవై నీవు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేక జీవితంతో నీవు జీవిస్తూ నీ కుటుంబాన్ని దూరం చేసుకుంటూ ఉన్నావు. నీవుగా దేవునికి దూరం చేసుకుంటూ ఉన్నావు. చివరిగా నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ప్రతిదీ కూడా నిన్ను పాడు చేసేదే. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడి ఉండటం అనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఆ రీతిగా నీవు ఉండకుండా, ఒకవేళ మద్యముతో మత్తులై దేవుని యొక్క ఆత్మను దూరం చేసుకుంటూ ఉన్నావేమో, దేవుని యొక్క లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. మరి సామెతల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనములో దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారే. ప్రియ దేవుని పిల్లలారా, లేఖనం సెలవిస్తూ ఉంది, ద్రాక్షారసము, మద్యము వెక్కిరింతల పాలు చేస్తుంది. నిన్ను చూసిన వారు నిన్ను ఎక్కిరిస్తూ ఉంటారు. వీడెవడరా, వీడు మంచిగా చదువుకున్నాడు, ఎంతో ఉన్నతమైన చదువులు చదివినటువంటి వాడు, ఇతనికి చాలా ఆస్తి ఉంది, కానీ ఎందుకు ఇతను ఈ మద్యానికి ఇలా తయారయ్యాడేమిటి, మద్యానికి బానిసైపోయాడేమిటి? మరి మద్యము అల్లరి పుట్టించును. మద్యపానము అల్లరిని కలుగ చేస్తుంది. ప్రియ దేవుని పిల్లారా, తాగిన వ్యక్తి ఎంత అల్లరి చేస్తాడో మనం చూడగలం. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మను ఆర్పివేసుకొని అపవాది అయినటువంటి సాతాను అల్లరి అనేటువంటి దానిని నీలో పెడతాడు. నిన్ను వెక్కిరింతల పాలు చేస్తాడు. నిన్ను చూసి అందరూ అసహించుకునేటువంటి జీవితాన్ని మరి నువ్వు పొందుకునేలాగా వాడు చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, లేఖనములు సెలవిచ్చినట్లుగా
దేవుని వాక్యానికి ఎవరైతే విధేయత చూపరో వారి జీవితంలో ఆత్మ ఆత్మదేవుడు వారిలో ఉండకుండా మరి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. కాబట్టి విశ్వాస జీవితంలో రక్షింపబడినటువంటి వారి జీవితంలో ఎవరైనా త్రాగుబోతుగా ఉన్నావేమో నీవు ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తూ ఉంది. కాబట్టి నీవు వెక్కిరింతల పాలు కావాలనుకుంటున్నావా? అల్లరిని నీ జీవితంలో కలిగి మరి అల్లరితో కూడిన ఆటపాటలకు మరి త్రాగుబోతులు ఏం చేస్తారండి? మరి డ్యాన్సులు వేస్తూ ఉంటారు. మరి వారి జీవితంలో మరి కామ కోరికలతో కామ విలాసాలతో కూడినటువంటి ఆలోచనలు వారు కలిగి ఉంటారు. పోకిరి చేష్టలు చేస్తూ ఉంటారు. తాగిన వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం, ఎన్ని చిందులు వేస్తూ ఉంటాడో తెలుసు కదా దేవుని పిల్లలారా. అట్లాంటి వారిలో అపవాది కలిగించేటువంటి ఈ చెడ్డ లక్షణాలు అనేకములు మరి మనం చూస్తూ ఉన్నాం. మరి లేఖనం వలన హెచ్చరిస్తూ ఉంది. కామ విలాసములతో కూడినటువంటి ఆలోచనలు, పోకిరి చేష్టలు వారు చేస్తూ ఉంటారు. మరి కలహపడటానికి ముందుకు కాలు దూవుతూ ఉంటారు. మరి గొడవ పడడానికి వారు కాలు దూవుతూ ఉంటారు. వాడు బలహీనుడుగా ఉంటాడు, కానీ ఎదుటివాడిని కొట్టేయాలన్నట్టుగా వాడి మీదకి వెళ్తూ ఉంటాడు. కాబట్టి త్రాగుబోతులు చేసేటువంటి మరి చెడ్డ లక్షణాలు, వారు చేసేటువంటి యాగి ఇంత అంతగాని మనం చెప్పలేము కదా. దేవుని పిల్లల ఆలోచన చేశారా? త్రాగిన వారి జీవితంలో ఇన్ని భయంకరమైనటువంటి చెడ్డ లక్షణాలు మరి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు అపవాదైన సాతాను జీవితంలో ఉంచుతున్నాడు. ఇన్ని అవలక్షణాలు కలిగి నీవు అందరితోనూ మరి వెక్కిరింతల పాలయ్యి మరి అందరూ నిన్ను అసహించుకునేలాగా నీవెందుకు మారాలి? దేవుడు నిన్ను అలా మరి చేయలేదు కదా. కాబట్టి ఈ రోజున నీవు త్రాగుబోతువా? దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపు. నీ జీవితంలో నా చెడు వ్యసనాన్ని తీసివేయడానికి నా దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని నీ త్రాగుడు అనేటువంటి త్రాగుడుకు నీవు బానిసవై నీ కుటుంబాన్ని నీవు పాడు చేసుకున్నావా? నీ జీవితంలో మరి సంతోషము, సమాధానము నీ పిల్లలతో, నీ భార్యతో గడిపిన ఆ ఒక్క దినము కూడా అది లేదేమో నీ జీవితంలో. అయితే ఈ రోజున ప్రభువు నీకు ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు చేయవలసినది ఏమిటో తెలుసా? ఆయన సన్నిధిలో మోకరించి, దేవా నేను త్రాగుబోతున్నై మతిల్లిపోయి నీ రాజ్యమునకు నీ యొక్క సన్నిధికి నేను దూరం అయిపోయాను. నాలో ఉన్న ఈ చెడు వ్యసనాన్ని నేను తీసివేయలేకపోతావన్నాను. కాబట్టి నైనా నీవు కలుగు చేసుకుని నాలో ఉన్న ఈ చెడు వ్యసనాన్ని తీసివేసినట్లయితే నన్ను నేను కట్టుకొని, నా కుటుంబాన్ని కట్టుకొని అయ్యా నీ ఆత్మను పొందుకొని నీలో నిలిచి ఉంటానయ్యా అని నీవు ప్రార్థించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, మీలో ఎవరైనా మరి మద్యముతో మత్తులై దేవుని యొక్క ఆత్మకు దూరంగా ఉన్నారా? అయితే దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది, ఇప్పుడైనాను సరే ఆయన పాదాల చెంత, ఆయన సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థించినట్లయితే నీలో ఉన్న ఆ చెడు వ్యసనాన్ని తీసివేసి నేను పరిపూర్ణమైనటువంటి ఆత్మపూర్ణిగా తయారు చేసి ఆత్మలో నిలిచి ఉండినట్లుగా ఆయన సంకల్పాన్ని నీలో నెరవేర్చుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ రీతికి ఇష్టపడినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుడైన దేవ, నా గొప్ప తండ్రి, మీకు వందనాలు నాయన. మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. ప్రతి ఉదయమున మీ పాద సన్నిధి చేరే కృప నీ పిల్లలైన మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు నీ సన్నిధిలోనైనా మోకరించి వారిలో ఉన్నటువంటి త్రాగుబోతుతనమైనటువంటి చెడు వ్యసనాన్ని విడిచిపెట్టడానికి వారు నిర్ణయం చేశారు నాయన. ఇదిగో ఎందరైతే మోకరించి ఆ చెడ్డ వ్యసనాన్ని నాయన వారి జీవితంలో నుండి తొలగించుకోవటానికి నీ చిత్తానికి వారు ఒప్పుకుంటున్నారు నాయన. ఇదిగో ఇప్పుడే మీరు వారిని కలుగు చేసుకొని వారి ఆత్మలను రక్షించమని, వారిలో ఉన్న చెడ్డ వ్యసనాన్ని తీసివేసి నాయన త్రాగుబోతులు మరి దేవుని రాజ్యానికి వారసులు కారు అనేటువంటి దానికి నాయన ఇదిగో ఎందరో నాయన లోబడిపోతా ఉన్నారు. కాబట్టి ఆ త్రాగుబోతుతనం అనేటువంటి ఆ త్రాగుడు అనేటువంటి వ్యసనాన్ని, మద్యము తాగేటువంటి వ్యసనాన్ని విడిచిపెట్టి
నీకు ఇష్టలైన పిల్లలుగా మారటానికి, ఆత్మపూర్ణులుగా మారటానికి ఇష్టపడుతూ ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, దీవించమని, మీరు దర్శించమని, వారి జీవితాన్ని నూతనపరచి నీ స్వార్థ పనుల వారిని ఒక పనిముట్టుగా వాడుకొనమని, అన్ని విషయాలలో మీరు మహిమ పొందుకొని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.